అమరావతి ఆంధ్రుల రాజధాని. లాస్ట్ 5 ఇయర్స్లో అభివృద్ధికి ఆమడ కాదు, అందనంత దూరంలో ఉండిపోయింది. బట్ ఇదంతా పాస్ట్. ఇక ఫ్యూచర్ బాగుండాలని ప్రజెంట్లో చాలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందులో భాగమే అమరావతిలో పర్యటించిన వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు. ఇప్పుడు వారు ఏకంగా 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇందుకీ అమరావతి పర్యటనలో ఏం జరిగింది? చంద్రబాబు విజన్స్ విన్న తర్వాత వారి రియాక్షన్స్ ఏంటి? అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల నిధులు రాబోతున్నాయి. ఎస్, అమరావతిలో వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధుల పర్యటన, చర్చల తర్వాత తీసుకున్న నిర్ణయం ఇది. వారు అమరావతి అభివృద్ధికి అప్పు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ 2 బ్యాంకులు ఏపీ ప్రభుత్వంతో కొలాబరేట్ అయ్యేందుకు అంగీకరించాయి. అయితే వారు అంత సునాయాసంగా దీనికి ఒప్పుకోలేదు. టు బీ ఫ్రాంక్, ఒప్పుకోరు కూడా. ఎందుకంటే ప్రస్తుతం అమరావతి ఉన్న పొజిషన్ అలాంటిది. మరి అక్కడ ఉన్నది చంద్రబాబు. అందుకే పని సులువైందని టీడీపీ నేతలు అంటున్నారు. అమరావతి అనేది ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మరికొన్ని ఏళ్లలో మారిపోనుంది. అతి తక్కువ సమయంలోనే గ్లోబల్ అట్రాక్షన్గా అమరావతి మారిపోనుంది. ఇప్పటికే అమరావతి డెవలప్మెంట్కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ రెడీగా ఉంది. ఒక్కసారి నిధులు అందగానే దానికి సంబంధించిన పనులు మొదలవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. ఇది ఏపీ సీఎం చంద్రబాబు ప్రతినిధులతో చెప్పిన మాటలు. అంతేకాదు, వరల్డ్ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ ప్రతినిధులకు వేరువేరుగా ప్రపోజల్స్ను సబ్మిట్ చేశారు. వీటన్నింటికీ సానుకూలంగా స్పందించారు వాళ్ళు. బట్ ఈ నెల 27 వరకు ఈ ప్రతినిధుల బృందం అమరావతిలోనే పర్యటించనున్నారు. నిజానికి బడ్జెట్లోనే అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలను కేటాయించింది. వీటిని వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా ఈ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఆ తర్వాతే వేగంగా అడుగులు పడినట్టుగా కనపడుతోంది. దీనికి ఫలితమే ఏపీకి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు విచ్చేయడం. అమరావతిలోని ప్రతి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు వాళ్ళు. అక్కడికి రాబోయే సంస్థలను, నవనగరాల వివరాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇలా అన్నీ తెలుసుకుని మనకు 5 వాయిదాల్లో 15,000 కోట్లు ఇచ్చేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఇక 15,000 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంటే అని చెప్పాలి. ఈ అమౌంట్ వస్తే కనుక అమరావతి రూపురేఖలు మారిపోనున్నాయి. ఇన్నాళ్ళు బీడుగా ఉన్న ప్రాంత రూపురేఖలు మారే అవకాశం ఉంది. నిజానికి 2019 కంటే ముందే రాజధాని నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ అప్పిచ్చేందుకు రెడీ అయింది. సేమ్ ఇప్పట్లాగనే ఏడీబీతో కలిసి ఫస్ట్ ఫేజ్లో 3,500 కోట్లు రిలీజ్ చేసేందుకు కూడా రెడీ అయింది. దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా పూర్తయింది. కానీ అంతలోనే ఏపీలో ప్రభుత్వం మారింది. అంతేకాదు, అప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ అమరావతికి రుణం అవసరం లేదని చెప్పారు. దీంతో ఆ ప్రాసెస్ అక్కడే ఆగిపోయింది. అభివృద్ధి కూడా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అభివృద్ధిలోనూ నిధుల విడుదలలోనూ కదలిక వచ్చింది. ఆ డబ్బు ఇస్తామంటోంది. ఇప్పటికే అమరావతి ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, మెగా టూరిజం ప్రాజెక్ట్, 2,000 కోట్లతో అమరావతి రైల్వే లైన్ అభివృద్ధి, ఇలా అనేక ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి. 180 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్, 97.5 కిలోమీటర్ల అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ను నిర్మించాలని చూస్తున్నారు. ఇవన్నీ పట్టాలెక్కించేందుకు ఇప్పుడు ఆ నిధులను ఉపయోగించబోతున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అమరావతి రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయో. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.